నిరీక్షణ కలిగి ఉండాలి. ఈరోజు నా జీవితాల్లో కూడా మనం ఒకసారి ఆలోచించండి. భర్త మార్పు కోసం మనం ప్రార్థిస్తాం, భర్త మారిపోతాడు, కానీ బ్రదర్ ఏం చెయ్యట్లేదు బ్రదర్. భర్త మారాడు కానీ బ్రదర్ ఈ అలవాటు మాత్రం మానుకోవట్లేదు బ్రదర్. నాకు ఉద్యోగానికైతే ఉద్యోగం వచ్చేసింది కానీ ఉద్యోగంలో నేను అనుకున్న జీతం లేదు బ్రదర్. అన్నయ్య నేను ప్రయత్నిస్తే నాకు I-20 అయితే వచ్చేసింది కానీ ఇంకా వీసా రావట్లేదు అన్నయ్య. నేను ప్రయత్నిస్తున్నాను నేను కన్సల్టెన్సీ వారు కష్టాలు పెడుతున్నారు అన్నయ్య. నేను గర్భఫలం కొరకు ప్రయత్నిస్తున్నాను కానీ వచ్చినట్టు వచ్చేసినాడు అనిపిస్తుంది కానీ ఏమీ జరగట్లేదని. సంబంధాలు వస్తున్నాయి, అది సంబంధం కుదిరిపోతుందని అనుకుంటున్నాం కానీ ఇంకా అది ముందుకు జరగట్లేదు, అవతల వారు ఏం మాట్లాడట్లేదు అన్నయ్య అనే విధంగా మీరు అనొచ్చు. కానీ ఒక మాట నేను చెప్పే మాట, ఎంతవరకైతే మీరు అడుగు వేసి నిరీక్షణ కలిగి ఉన్నారో ఆ అడుగు దగ్గర ఇంకా బలమైన నిరీక్షణ కలిగి జీవించండి. దేవుడు మిమ్మల్ని వాగ్దానపు దేశంలో తీసుకెళ్ళినట్టు ఆ విధంగా దేవుడు నిన్ను కూడా దీవించునుగా.